హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి పోను బియ్యము ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి. సరే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మిర్చి అండ్ ఉల్లిగడ్డని కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ పక్కన స్టవ్ ఆన్ చేసేసుకొని అందులోకి పోపు గింజలు ఆల్మోస్ట్ అన్నీ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు అవి. నెక్స్ట్ మనం పప్పును కూడా నానబెట్టుకోవాలి. పప్పు వచ్చేసి శనగపప్పు, అది వాటర్లో నానబెట్టుకోవాలి. ఇటు సైడ్ మిర్చి వేసేసుకోవాలి. ఈ పక్కన రైస్ కూడా నానబెట్టుకోవాలి. మనము ఈజీ అయిపోతుంది అన్నం అవ్వడానికి. అండ్ ఇటు సైడ్ ఉల్లిగడ్డలు కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో. దాని తర్వాత పప్పు ఉంది కదా ఇందాక, దాన్ని మళ్ళీ మంచిగా క్లీన్ చేసుకొని వడపోసుకోవాలి. ఇటు సైడ్ మళ్ళీ వీటిని కలుపుకుంటూ ఉండాలి, మాడనివ్వకూడదు. అంతా లో ఫ్లేమ్లోనే జరుపుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. లైట్గా అల్లం, అంటే టేస్ట్కి తగ్గట్టు అల్లం వేసుకోవాలి. మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. బియ్యానికి తగ్గట్టుగా కొలతలు తీసుకోవాలన్నమాట వాటర్. మళ్ళీ చిటికెడంతా పసుపు, మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ లాస్ట్కి మళ్ళీ ఇందాక నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పుని వేసుకోవాలి. వేసుకొని అందులోనే గోలివ్వాలి. మళ్ళీ నానబెట్టుకున్న బియ్యంని తీసుకోవాలి దగ్గరికిగా. వాటర్ అందులో పోసుకోవాలి. మనం కొలతలు బట్టి తీసుకున్నాం కాబట్టి కొలత బట్టే వాటర్ కూడా. 1.5 బియ్యానికి 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. మేము అట్లనే వేసుకున్నాము. ఒక 5 నిమిషాల ముందు నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ అన్నమాట. కొత్తిమీర మెయిన్, కొత్తిమీర లేకపోతే వేస్ట్గా. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది కొత్తిమీర వేసుకుంటే. అప్పుడే తీసుకొచ్చిళ్ళు మా హస్బెండ్, లేదు అని చెప్పేసి. నీళ్ళు ఇటు మసులుతున్న టైంలోనే కొత్తిమీర వేయాలి, ఇంకా మసలలేదు వాటర్. సో ఇప్పుడే మసులుతున్నాయి. మసులుతున్న టైంలో కొత్తిమీర వేసేసుకున్నాం మేము. అండ్ కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అంతా ఎట్లా ఉంది, టేస్ట్ ఏంటి అని చెప్పేసి చూసుకోవాలి. అండ్ అలాగే ఇందాక నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా, ఆ బియ్యంలోని వాటర్ అన్నీ వడపోసుకొని ఆ బియ్యం ఇందులో వేసేసుకోవాలి. అంతే. ఆ బియ్యం వేసుకున్న తర్వాత మంచిగా క్లారిటీగా కంఫర్ట్గా మంచి కలుపుకోవాలి. బియ్యాన్ని అంతా ఇటు అటు మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి కరెక్ట్గా. మధ్యలో ఒకసారి మూత చూసుకోవాలి మనము. విజిల్ వచ్చింది కదా చూడండి. విజిల్ తర్వాత ఇట్లా వస్తుంది రైస్, పుల్లలు పుల్లలు సూపర్ ఉంది కదా చూడడానికి. సో ఇట్లా వచ్చిందంటే కరెక్ట్గా అన్నీ తగ్గట్టుగా పడ్డాయని చెప్పేసి అర్థం. అంటే వాటర్ మళ్ళీ మంచిగా చూసుకొని మూత పెట్టేసుకోవడమే, అంతే. మళ్ళీ మూత తీసేసుకుంటే ఇలా అయిపోతుంది. రెడీ. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మీ మోర్.